ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ విధంగా మీ ముందుకు రావటానికి దేవుడిచ్చిన కృపను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, మీ అందరి ప్రార్థనలు బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ సమయంలో మరి ఒకసారి ఎఫ్ఎస్సిలో రాసినటువంటి పత్రిక నుండి కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. పౌలు గారు ఈ పత్రికను ఎక్కడి నుంచి రాశారంటే చెరసాలలో ఉండి రాశారు. చాలాసార్లు మనకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది, చెరసాలలో ఉండి పౌలు గారు పత్రికలను రాయగలిగారే, దేవుని బిడ్డలను ఆత్మీయ విధానములో ఆయన పెంచగలిగారే. మరి ఈ దినాల్లో మరి నేనవనేయండి, చాలా మంది సేవకులు అవనేయండి, మరి మనందరం కూడా దేవుని మందిరమునకు వెళ్ళడానికి వీలు లేని పరిస్థితుల్లో ఉండి మరి ఎవరి గృహాలలో వారు మరి నిర్బంధించబడి గృహాలలో నుండి స్వార్థను ప్రకటించడానికి దేవుడి విధంగా టెక్నాలజీని వాడుకుంటూ ఉన్నాం, దేవుని గణపరుస్తున్నాం. అందుని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. మరి కొన్ని దేశంలో అయితే స్వార్థను ప్రకటించడానికి అవనండి, మందిరములకు వెళ్ళటానికి అవనండి లేని పరిస్థితుల్లో అనేక మంది ఉంటున్నప్పటికీ దేవుడు మనకిచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఈ సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు క్రీస్తుతో ఏకత్వము లేకపోతే క్రీస్తులో ఏకత్వం అనేటువంటి సత్యాన్ని అనేక విధములైనటువంటి సందర్భాలను లేకపోతే మరి ఆయన వాడుతూ అనేక సత్యాలను ఈ 6 అధ్యాయాల్లో పౌలు గారు మనకి బోధిస్తూ వస్తున్నారు. మొదటి 3 అధ్యాయాల్లో వేదాంత శాస్త్రము, క్రైస్తవ వేదాంతము మరి అనేక సందర్భాలు మాట్లాడుతూ ఆఖరి 3 వచనాల్లో మరి మనం ఎలా వీటన్నిటినీ 3 అధ్యాయాల్లో నేర్చుకున్న వాటిని ఎలా ఆచరణలో పెట్టాలన్న సత్యాన్ని చివరి 3 అధ్యాయాల్లో పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ సమయంలో మరి 5వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో మీకు కొన్ని విషయాలు, 3 ముఖ్యమైన విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. వాక్ ఇన్ విజ్డమ్, దేవుని యొక్క జ్ఞానములో మనము నడిచి ముందుకు సాగిపోవట. 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో దేవుని ప్రేమలో నడుచుట, 5వ అధ్యాయము 3 నుండి 14 వచనాల్లో దేవుని యొక్క వెలుగులో మనం నడుచుట, 5వ అధ్యాయము 15 నుండి 21 వచనాల్లో దేవుని యొక్క సత్యములో లేకపోతే దేవుని యొక్క జ్ఞానములో మనం నడిచి ముందుకు సాగాలన్న సత్యాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ దినాల్లో ప్రతి ఒక్కరు కూడా, భూమి మీద నివసించే ప్రతి మానవుడు కూడా నేను గొప్పవాడిని అవ్వాలి, పేరు సంపాదించుకోవాలి, ఖ్యాతిని సంపాదించుకునే ప్రయత్నాలు ప్రతి మానవుడు చేస్తూ ఉంటాడు. కానీ ప్రతి మానవుడు కూడా తను అనుకున్నది, ఆశించినది, కోరుకున్నది చేయలేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. కానీ అపోస్తలుడైన పౌలు అన్యులకు ఈ మాటలు రాయట్లేదు, కానీ క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డలకు, క్రీస్తుని అంగీకరించినటువంటి బిడ్డలకు ఈ మాటలను ప్రోత్సాహపరుస్తూ పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఒక జీవితాన్ని కట్టుట లేకపోతే ఒక జీవితాన్ని మంచి డిజైనింగ్, మంచి గుర్తింపుతో లేకపోతే ఎలా మన మంచి జీవితాన్ని కలిగి ఉండాలి అన్న సత్యాలను, ఏ విషయాలు మనం అనుసరించి, ఏ సందర్భాలను మనం అనుసరించి, వేటి వైపు మనం చూచి ముందుకు సాగిపోతే మన జీవితాలు దేవుని దృష్టిలో ఆనందకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా, మనకి మన ముందున్న వారికి దీవెనకరంగా ఉంటాయి అన్న సత్యాలను పౌలు జ్ఞాపకం చేస్తున్నాడండి. వేటిపైన మనము దృష్టి సారించాలి, దృష్టి పెట్టాలి. గొప్ప విశ్వాసివి, నమ్మకమైన విశ్వాసివి, లేకపోతే గుర్తింపు పొందిన బిడ్డగా నీవు మార్పు చెందాలి అంటే
నీవు చేయవలసినటువంటి 3 పనులు ఏమిటో మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. మొదటి విషయం ఏమిటంటే 15వ వచనములో, 5వ అధ్యాయము 15వ వచనములో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక. మొదటి విషయం ఏమిటంటే ఫోకస్ ఆన్ యువర్ టైం. మీ సమయముపై దృష్టి పెట్టండి. ఈ దినాల్లో గొప్ప సంతోషకరమైనటువంటి ఆనందకరమైన సందర్భం ఏమిటంటే అందరూ వారి ఇళ్లలో కుటుంబాలతో ఉంటూ ఉన్నారు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఒక ఉద్యోగం మనకు వెళ్ళవలసిన పని లేదు. కొంతమంది ఇంటి దగ్గర ఉండి పని చేసుకుంటూ ఉన్నారు. వెళ్ళగలిగిన వారు కొన్ని పనులు చూసి మరలా ఇంటికి వచ్చేస్తూ ఉన్నారు. కుటుంబంతో, బిడ్డలతో ఎక్కువ సమయము గడిపే అవకాశము దేవుడు కలిగించాడు. ప్లెంటీ ఆఫ్ ఫ్రీ టైం. విశ్వాసులముగా, దేవుని బిడ్డలముగా దేవుని చిత్తమును, దేవుని వాక్యమును నెరవేర్చడానికి, దేవుని చిత్తమును చేయటానికి, దేవుని మహిమకరముగా జీవించటానికి ఒక గొప్ప అవకాశముగా కుటుంబముగా చేరి గణపరచడానికి దేవుడిచ్చిన ఈ సదవకాశమును, ఈ సమయమును మనము సద్వినియోగపరుచుకోగలుగుతున్నామా? పౌలు గారు రాసినప్పుడే రోమా ప్రభుత్వము గొప్ప భయంకరమైనటువంటి పరిస్థితులను క్రైస్తవులను పెడుతున్నప్పుడు, హింసిస్తూ ఉన్నప్పుడు అప్పుడే ఆ మాట రాశారు. ఆయన ఏమంటే, దినములు చెడ్డవి గనుక. మనము నివసించేటువంటి దినాలు పాపము వలన సమస్త విధమైనటువంటి శ్రమలు మానవునికి వచ్చినాయి. తదుపరి మరణమునకు మానవుడు అప్పగించబడుతున్న సత్యాన్ని ఆదికాండంలోనే ప్రభువు మనకు బోధపరిచారు. ఈ సమయాన్ని ఎంతవరకు మనము సద్వినియోగపరుచుకుంటున్నాం? హౌ బెస్ట్ వీఆర్ యూజింగ్ అవర్ టైం. ఎందుకంటే ఈ ఉన్నటువంటి సమయము మరలా మనకి రాకపోవచ్చు. ఎంత సమయం మనకి ఎప్పుడు ఉంది, కానీ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ మన దృష్టిని మళ్లించేటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి మన జీవితాల్లో. టెక్నాలజీ ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్నే లెగవగానే మనం చూసేది ఏమిటంటే సెల్ ఫోన్ చూస్తాం. సెల్ ఫోన్లో చూసేది ఏమంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్సాప్ చూస్తాం. వాట్సాప్ అయిపోగానే ఏం చూస్తాం? ట్విట్టర్ చూస్తారు కొంతమంది, తర్వాత ఫేస్బుక్, తర్వాత మెసెంజర్, తర్వాత ఈమెయిల్స్. కొంతమంది అయితే ఈ దినాల్లో చాలా సమయము టిక్ టాక్ మీద గడుపుతున్నారు. ఇంకా మరి ఈ దినాల్లో నిజంగా అందరూ ఇళ్లలో ఉంటున్నారు. స్త్రీలకు 2 చేతులు ఎత్తి వందనాలు చెప్తున్నా మీకు. మరి అందరూ ఇళ్లలో ఉన్నారు కాబట్టి లేచిన దగ్గర నుంచి వీళ్ళకి ఏం చేసి పెట్టాలి, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్ అయిపోగానే లంచ్ ఏం చేయాలి, లంచ్ అవ్వగానే డిన్నర్ ఏం చేయాలి అనేటువంటి ప్రశ్నలు మీ అందరికీ తలెత్తూ ఉన్నాయి. కుటుంబంతో కలిసి సంతోషిస్తూ ఉన్నారు, ఆనందమే. కానీ ఈ సందర్భంలో, ఈ సమయంలో దేవుని కొరకు దేవునికి ఎంత సమయాన్ని మనం వెచ్చిస్తూ ఉన్నాం? పౌలు అంటాడు, దినములు చెడ్డవి గనుక. పరలోక ప్రార్థనలో కూడా దేవుడు పరలోక ప్రార్థన నేర్పిస్తూ అంటాడు, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. నిజంగా చాలా మంది అనేక విధములైనటువంటి ఆస్తిపాస్తులు కలిగి ఉన్నవారు కూడా కొన్ని సందర్భాలలో, ఎందుకు విషయం చెప్తున్నానంటే, మా స్నేహితులు ఒక ఆయన ఇండియన్ అమెరికన్ సిటిజన్, కోటీశ్వరుడు, ఇండియా నుంచి అమెరికా వస్తూ మరి ఆయన దగ్గర ఆ ఫ్లైట్లో వస్తున్నప్పుడు ఆ ఇమిగ్రేషన్ అవనండి, ఫ్లైట్లో మరి ఈ హెల్త్ చెకప్స్ అన్నీ చేసేప్పటికీ వాళ్ళు ముందే చెప్పారండి, మేమేం ఫుడ్ సప్లై చేయలేము, అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళ చిన్న పాప అందంట అన్ని గంటలు నుంచోబెట్టి సుమారు 8 గంటలు ఆ ప్రాసెస్ అంతా ఫ్లైట్ ఎక్కేపటి నుంచోబెడితే
ఐమ్ స్టార్వింగ్ డాడీ, నాకు ఆకలేస్తుంది అని అన్నాను. 50,000 రూపాయలు క్యాష్ చేతిలో ఉంది, ఏమైనా కొన్ని డాలర్ల బ్యాగ్లో ఉన్నాయి. దినాల్లో దేవుడు మనకి అవకాశం, దేవుడు మనకి ఆ యొక్క వెసులుబాటు, ఆధిక్యత దేవుడు మనకి ఇవ్వకపోతే మనం ఏమైపోతాం? ఏ పాటిది మన జీవితం? సమయమును సద్వినియోగపరచుకోవటం అంటాడు. నేను ఒక ప్రశ్న వేసుకున్నా, లేకపోతే మీరు ప్రశ్న వేసుకుని ఒక పెన్ను పేపర్ తీసుకుని మీరు ఆలోచన చేసి రాసుకుంటూ వెళ్తే, ఈ లాక్డౌన్ సమయంలో నా వ్యక్తిగత జీవితంలో, వ్యక్తిగత అనుభవంలో నేను అభివృద్ధి చేసుకున్న ఏమున్నాయని ఒకసారి మీరు పెన్ను పేపర్ తీసుకుని రాసుకోగలిగితే, ఎక్కువ సమయం ప్రార్థనలో నేను గడపగలుగుతున్నాను, ఎక్కువ సమయం వాక్య పఠనంలో నేను గడపగలుగుతున్నాను, ఎక్కువ సమయం క్రీస్తుని గురించి నేను సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాను, ఎక్కువ సమయము, ఇంతకుముందు కంటే ఎక్కువ సమయం నేను పుస్తకాలు చదవగలుగుతున్నాను అనేటువంటి మాటలు మనము చెప్పగలమా? సమయము దేవుడిచ్చాడు. ఇన్ బిజినెస్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ. వ్యాపారంలో సమయము అది డబ్బుతో సమానంగా చూస్తారు దాన్ని. ఒక ఆపరేషన్, సర్జరీ చేయాలంటే అంతా కూడా సమయం మీద ఆధారపడి ఉంటుంది. స్పేస్లోకి రాకెట్ వెళ్ళాలంటే సమయం మీద ఆధారపడి ఉంటుంది. సమయానుకూలంగా పనిచేయాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని ఎలా వాడుతున్నా? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగపరచుకోవచ్చు. అమెరికాలో ఉన్న నేను ఉండేటువంటి ఈ బిల్డింగ్లో క్రింద ఆఫీస్ ఉంటుంది. మార్నింగ్ 9కి ఆఫీస్కి వెళ్ళటం, 5 గంటల దాకా వారితో కలిసి పని చేయటం, మరలా రావటం, నా పనులు నేను చేసుకోవటం, ఒక బిజీ లైఫ్ అయిపోయింది అమెరికాలో నాకు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నా. కొంతమంది మిషనరీలకి ఆఫీసులో ఆ లెటర్లు రాయటం, ప్రింట్ చేయటం, అనేకమైన పనులు వారితో కలిసి చేయటం వల్ల సమయం గడుస్తూ ఉంది, దొరికిపోతుంది. అనేక విషయాలు నేర్చుకోవటానికి, దేవుని మాటలు ధ్యానించడానికి, మాట్లాడుకోవటానికి, వారు చేసే పనిని మరింతగా తెలుసుకోవటానికి, దేవుని కొరకు ఇంక నేను ఏమి చేయగలిగినటువంటి సత్యాలను నేర్చుకోవటానికి దేవుడు గొప్ప అనుభవాన్ని నాకు ఇచ్చాడని చెప్పి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నా. దేవుని చిత్తము లేకుండా ఇది జరగదన్న సత్యం మనందరికీ తెలుసు. కానీ మొదటి సత్యం ఏమిటంటే, నీ సమయముపై దృష్టి పెడుతున్నావా? ఫోకస్ ఆన్ యువర్ టైం. హౌ బెస్ట్ యూ కెన్ యూటిలైజ్ యువర్ టైం. ఎలా నేను సమయాన్ని వినియోగించగలుగుతున్నాననే సత్యాన్ని మనము ప్రతి ఉదయం, ప్రతి దినము కూడా మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. గడిచిపోయిన సమయం మరలా తిరిగి రాదన్న సత్యం అందరికీ తెలుసు. కానీ చాలా సందర్భాల్లో మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. పౌలు గారు చెరసాలలో ఉన్నప్పటికీ నీ సమయాన్ని ప్రభు కొరకు వాడాడు. చంపివేస్తారనే భయంతో ఉన్నప్పటికీ నీ ప్రభు కొరకు ఆ సమయాన్ని వాడాడు, దేవుణ్ణి కనపరిచాడు. రెండవ విషయంలోనికి ముందుకు సాగిపోతే, ఫోకస్ ఆన్ యువర్ వాక్. మీ నడతపై దృష్టి పెట్టండి. మీరు నడిచేటువంటి విధానం. రెండవ సందర్భం చూస్తే 16వ వచనంలోకి రాస్తాడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి. నడుచుకునుట. ఫోకస్ ఆన్ యువర్ వాక్. ఎలా మనము దేవుని దృష్టిలో నడుస్తూ ఉన్నా, ముందుకు సాగిపోతున్నా. పౌలు చాలా స్పష్టంగా ఇక్కడ రాస్తూ ఉన్నాడు, అజ్ఞానుల వలె కాక. మన సహవాసంలో సామ్రాజ్యం గారు ఉండేవాళ్ళం, అందురాలు. ఇది ధ్యానిస్తూ ఉంటే నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ నిడిమల్లో క్యాంపస్లో ఉన్నప్పుడు మరి ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్కి, ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్కి తన పనులు తనే చేసుకుంటూ, అమ్మగారు అంటే తిన్నగా అమ్మగారి దగ్గరికి వచ్చేది ఆవిడ, కండ్లు లేని ఆవిడ, అందురాలు. నిద్రలో నడవటం అంటే మనము ఎక్కడ, మన గురి ఏమిటో ఒక దిశా నిర్దేశములు లేకుండా, ఒక మార్గదర్శములు లేకుండా మన జీవితాల్లో చాలాసార్లు మనం ప్రయాణం చేస్తూ వచ్చాం. ఇంకా అదే ప్రయాణంలో మనం కొనసాగుతూ ఉన్నాం.
ఓపెన్ యువర్ వాయిస్. మీ కళ్ళు తెరవబడాలి. నీవు చేసేటువంటి కార్యములు, నీవు నడిచేటువంటి విధానము, నీ పద్ధతులు దేవునిని మయంపరిచేవిగా, ఘనపరిచేవిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏమంటే ఒక గృహము కట్టుకునే యజమాని ఏం చేస్తాడండి? ముందు ప్లాన్ వేసుకుంటాడు, ముందు ఎస్టిమేషన్ వేసుకుంటాడు, అన్ని సమకూర్చుకుంటాడు. అన్ని సమకూర్చుకుని ఆ పనిని ప్రారంభించి దానిని ముగించేటువంటి ప్రయత్నాల్లో ముందుకు కొనసాగిపోతూ ఉంటాడు, ముందుకు నడుస్తూ ఉంటాడు. విశ్వాసి అయిన నీవు వివేకము లేని వారి వలె, అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన వారుగా. ఒక అంశం ఏంటంటే వాక్ ఇన్ విజ్డమ్. దేవుని సత్యములో నడుచుట, దేవుని జ్ఞానములో నడుచుట. దేవుని సత్యములోనికి, దేవుని జ్ఞానములోనికి నడిచే సందర్భాలలో మొదటి సత్యం ఏంటంటే మన సమయం మీద దృష్టి కేంద్రీకరించాలి. రెండవది మన నడతపై మనం దృష్టి కేంద్రీకరించాలని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. రేపటి కొరకు మనకి ఏముందో మనకు తెలియదు. చాలా సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది, రేపు వారంలో ఏం జరుగుద్దో, వచ్చే నెలలో ఏం జరుగుద్దో, లేకపోతే 3 నెలల తర్వాత ఏం జరుగుద్దో మనం చెప్పగలిగితే భలే ఉంటుంది కదా. నో, కానీ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు చాలా సందర్భాల్లో అవివేకి, జ్ఞానము లేనివాడంట. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో పౌలు కీర్తనకారుడు రాస్తూ ఉంటాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు. వారెవరంటే బుద్ధిహీనులు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఏమండి, మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో పౌలు అంటాడు, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి ఎలా ఉంటాయి అంటే వెర్రితనంగా ఉంటాయి. అవి ఆత్మానుభవము చేతనే వివేచించదగును కనుక అతడు వాటిని గ్రహింపచాలడు. దేవుని ఎరిగిన నీవు సత్యమును, వివేకము కలిగిన వాడవుగా, జ్ఞానము కలిగిన వాడవుగా ఎలా ప్రభు కొరకు నడుచుకోవాలి, దేవుని బిడ్డలను ఎలా నేను సంతోషపెట్టాలి, దేవుని ప్రేమను ఇతరులను ఎలా పంచుకోవాలి, దేవునిలో ఉన్నటువంటి ఆ గుణాతిశయములను నేను ఇతరులకు నేను చూపించగలిగినటువంటి ఆలోచన కలిగి నీవు ముందుకు నడవాలని పౌలు ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినాల్లో ఎవరిని ఏమనాలా, ఎవరికి ఏం గొడవ పెట్టాలి, ఎవరికి రెండో ఆలోచన తీసుకురావాలి, ఇనేటువంటి ఆలోచనలు మానవుడు, లోక సంబంధమైన ఆలోచనలతో మానవుడు జీవిస్తున్నాడు. సామెతలలో సొలొమోను రాస్తాడు 17వ అధ్యాయం 22వ వచనం అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు. అదే మాట కీర్తన గ్రంథము 111వ అధ్యాయం 10వ వచనం అంటాడు, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఏమండి, జ్ఞానుల వలె అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన వారి వలె, జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. వాక్ పర్ఫెక్ట్లీ. కళ్ళు మూసుకుని ఎంత దూరం నడగలుగుతావు నువ్వు? ఒక గురి, ఒక దిశానిర్దేశము, మార్గనిర్దేశము లేకుండా నీవు ముందుకు ప్రయాణం చేయలేవు. దేవుడు అవకాశం నీకు ఇచ్చినప్పుడు, అవకాశమును నీవు గుర్తించినప్పుడు దానిని వినియోగించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మన జీవితాల్లో. ఎన్నో అవకాశాలు దేవుడు నీకు ఇస్తున్నప్పుడు
స్వార్థ ప్రకటించడానికి, దేవుని పని కొరకు ముందుకు సాగిపోవటానికి, సంఘమును ప్రోత్సాహపరచడానికి, సంఘంతో కలిసి ఏకత్వము కలిగి ఏక మనసు కలిగి ఆరితో కలిసి ఆనందించడానికి దేవునికి అనేక సార్లు సమయం ఇస్తున్నప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకుని జ్ఞానము కలిగిన వాడుగా, సత్యము కలిగిన వాడుగా ముందుకు సాగిపోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. గలతీ సంఘానికి పౌలు రాస్తూ ఉంటాడు, ఓ అవివేకులైన గలతీయులారా, 3:1 మిమ్మును ఎవడు భయపెట్టును, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులెదుట ప్రదర్శింపబడను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నారు, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా. ఆ మాటలు రాస్తూ ముగిస్తూ పౌలు అంటాడు, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారముగా పరిపూర్ణులవుదురా. ఎంత గొప్ప ప్రశ్న అండి. ఆత్మానుసారముగా ఆరంభిస్తున్నాం దేవుని పని, చాలా ఆనందంతో కొనసాగిపోతున్నా, కానీ శరీరానుసారంగా ముగిస్తున్నావా? అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన వారుగా జాగ్రత్తగా మీరు నడుచుకోవాలని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆపర్చునిటీ అనేటువంటి ఇంగ్లీష్ మాట లాటిన్ భాష నుండి వచ్చింది. అర్థం ఏంటంటే టువర్డ్ ద పోర్ట్. ఒక బిందువు దగ్గరకు, ఒక కేంద్ర బిందువు వద్దకు నీవు వెళ్ళటానికి ఒక అవకాశం నీకు వచ్చినప్పుడు, లేకపోతే ఒక అన్యునికి ఈ దినముల్లో స్వార్థ ప్రకటించడానికి నీకు ద్వారము తెరవబడినప్పుడు అవకాశమును సద్వినియోగపరుచుకుని జ్ఞానము కలిగిన వాడుగా నీ నడకలో జాగ్రత్తగా నీవు నడుచుకోగలుగుతున్నావా? ఏమంటే, మొదటిది సమయంపై దృష్టి కేంద్రీకరించడం. మన సమయంపై మనం దృష్టి పెట్టాలి. రెండవది మన నడతపై మనం దృష్టి పెట్టాలి. ఎలా మనం నడుస్తూ ఉన్నాం, దేవుని చిత్తములో, దేవుని ప్రేమలో, దేవుని సత్యము ఎరిగిన వారుగా, జాగ్రత్తగా జ్ఞానము కలిగిన వారముగా మనము నడవగలుగుతున్నామా, ముందుకు సాగిపోతున్నామా? మూడవ సత్యం మనం జ్ఞాపకం చేసుకుంటే 17వ వచనంలో పౌలు అంటాడు, ఫోకస్ ఆన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము మీద మీరు దృష్టి పెట్టండి అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని చిత్తాన్ని ఆయన వాక్యము ద్వారా తెలుసుకోవటం మరియు అర్థం చేసుకోవాలని ఏమంటామంటే ఆధ్యాత్మిక ధ్యానం అంటాం. క్షమించండి, ఆధ్యాత్మిక జ్ఞానం. ధ్యానం కదా, ఆధ్యాత్మిక జ్ఞానం. 5వ అధ్యాయం 17వ వచనం రాస్తున్నాడు, ఎందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనండి. ఏమండి, దేవుని చిత్తం ఎలా తెలుస్తుందండి? నాకు ఎలా నేను గ్రహించగలుగుతాను దేవుని చిత్తాన్ని? ఎలా నేను దాన్ని అర్థం చేసుకోగలుగుతానండి? నేను దేవుని చిత్తాన్ని ఎలా మనం తెలుసుకోగలమంటే ఆయన వాక్యము ద్వారా తెలుసుకుని దానిని అర్థం చేసుకుని దాని ప్రకారము నడుచుకుని ముందుకు సాగి వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటామంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంటాం. తన అత్యున్నతమైన కృప ద్వారా దేవుడు నిన్ను రక్షించాడు. తన ఆత్మచేత నిన్ను నింపాడు. నిన్ను ప్రతిదినము పరిశుద్ధతలోనికి ప్రభు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నిన్ను నీవు తగ్గించుకుని సమర్పించుకున్న వాడుగా, విధేయత కలిగిన వాడుగా నీ ముందుకు సాగిపోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రభువు కొరకు నీవు శ్రమను అనుభవించి, క్రీస్తు కొరకు ఏ విధమైనటువంటి పరిస్థితిని అనుభవించి క్రీస్తుని విడిచిపెట్టకుండా ముందుకు సాగిపోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎన్ని జరిగినా, ఆశించినవి జరిగినా జరగపోయినా ఎల్లప్పుడూ నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అదే దేవుని చిత్తమైనదని సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. వీటన్నిటికీ ఉదాహరణ ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు. హృదయములు రూపాంతరము చెందబడాలి. ఏమంటే ఒక పరివర్తన, ఒక మార్పు రావాలంటే ఎలా వస్తుంది? దేవుని వాక్యం చదవాలి,
ప్రార్థించాలి, ధ్యానించాలి, ప్రభువుని ఆరాధించాలి, స్తుతించాలి. వాటి వలన కలిగే ఫలితం ఏమిటయ్యా అంటే గొప్ప పరివర్తన, మార్పు మనలో చోటు చేసుకుంటుంది. మీకు కలిగిన పరివర్తనను, మార్పును ఉపయోగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన చిత్తాన్ని తెలుసుకోవటం లేకపోతే నేర్చుకోవటంలో మరి యొక్క విషయం ఏమిటయా అంటే వాస్తవాలను సేకరించటం, వాటిని పరిశీలన చేయటం, వాటిని వాక్యముతో తూకము వేయటం, జ్ఞానము కొరకు దేవుణ్ణి ప్రార్థించటం, ఆయన చిత్తం ఏమిటో ఆయన చిత్తము కొరకు దేవుణ్ణి ప్రార్థించి మనము నిర్ణయాలు తీసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో సొలొమోను రాస్తాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అంటాడు. చాలాసార్లు మన జ్ఞానం మీద, తెలివితేటల మీద, కలిగిన వాటి మీద ఆధారపడుతూ ఉంటాం. దినాల్లో ఏం జరుగుతుంది చెప్పండి? ఎవరు మాట్లాడినా కరోనా గురించి మాట్లాడుతున్నారు, కానీ దానిని కంట్రోల్ చేయడానికి, ఆ దినంలోనికి తీసుకుంటానికి ఎవరికి శక్తి లేదు, జ్ఞానం సరిపోవటం లేదు. కాబట్టి ఈ సమయంలో 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని యొక్క సత్యములో నడుచుకోవటానికి ఒక పరిపూర్ణమైనటువంటి, సంపూర్ణమైనటువంటి క్రైస్తవ బిడ్డగా, విశ్వాసిగా నీవు ముందుకు సాగిపోవాలి. గొప్ప గుర్తింపు పొందిన బిడ్డగా నీవు ఎదగాలి అంటే మొదటి విషయం ఏమిటంటే నీ సమయంపై నీవు దృష్టి పెట్టాలి. రెండవది, నువ్వు నడిచే నడతలో నీవు దృష్టి పెట్టాలి. మూడవది, నువ్వు దేవుని చిత్తమును ఫోకస్ ఆన్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తము మీద, దేవుని చిత్తము చేయటానికి నీ మనస్సును నీవు కేంద్రీకరించాలి, లేకపోతే దృష్టి పెట్టాలని ప్రభు పేర మీకు మనవి చేస్తూ ఉన్నా. ఏమండి, చాలా అయిపోయినాయండి, చాలా సమయం అయిపోయింది, ఇప్పుడు ఇవన్నీ చేసి నేను ఏం చేయగలను, నేను సాధించగలనా అనేటువంటి ప్రశ్న చాలాసార్లు మనందరికీ వస్తుంది. చాలా సమయం అయిపోయిందే. పౌలు సంఘములను హింసిస్తుండగా, క్రైస్తవులను హింసిస్తుండగా ప్రభువు పట్టుకున్నాడు పౌలుని. పౌలుకు తెలుసు, నేను సేవ చేయడానికి వెళ్తే మనుషులు నన్ను నమ్మరు, నన్ను నేను హింసించిన వారు మరలా తిరిగి నన్ను మీరు కొట్టడానికి, నన్ను చంపడానికి వారు ప్రయత్నం చేస్తారు. నాకు ఏ నిరీక్షణ లేదు, వారిని ఏదైనా చేయగలుగుతారు, కానీ దేవుని మీద నిరీక్షణ నుంచి ఇవన్నీ నా ముందు ఉన్నవని ఎరిగి కూడా పౌలు నిర్ణయం తీసుకుని ప్రభు కొరకు సాక్షిగా జీవించడానికి ప్రయాసపడ్డాడు, ముందుకు సాగిపోయాడు. ఎఫెసీ సంఘమునకు పౌలు రాస్తున్నట్టుగా దేవుని బిడ్డలారా, ఈ దినముల్లో మనం కూడా ఆచరణలో పెట్టవలసిన విషయములు ఏమిటయా అంటే వీటిపై దృష్టి సారించే సమయంలో మన జీవితాల్లో we might have failures. కొన్ని సార్లు మనము ఓడిపోవచ్చు. కొన్ని విషయాలు చాలా బాధాకరంగా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తము చేయటంలో కొన్ని అనేక మంది మనల్ని అనేక విధంగా మనల్ని మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ ఆయన చిత్తములో, అనగా ఆయన వాక్యములో, ప్రార్థనలో, ధ్యానములో మనం ముందుకు సాగిపోయినప్పుడు ఆయన చిత్తం ఏమిటో దేవుడు మనకు బయలుపరచబోతున్నాడు. ఈ సమయంలో దేనిపై నీ దృష్టి ఉంది? లోకం వైపు, మిగతా విషయాలన్నీ వైపు దృష్టి కంటే నీ దేవుడు నీకు ఇచ్చిన సమయం మీద, ఏమండి, దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయం మీద, దేవుడిని ముందుంచినటువంటి మరి కాలములో ఎలా నీవు నడుస్తున్నావో దాని మీద నీ దృష్టి ఉంచి, మూడవది, దేవుని చిత్తము చేయటానికి ఎల్లప్పుడూ నీవు దృష్టిని కేంద్రీకరించినప్పుడు గొప్ప కార్యాలను చూడగలుగుతావు నీ జీవితంలో. ఒక మాట చదివి నేను ముగిస్తాను. ఇర్మియా ప్రవక్త గొప్ప మాట రాస్తాడు. 32వ అధ్యాయం 19వ వచనంలో ఇర్మియా గ్రంథకర్త ప్రవక్త అయిన ఇర్మియా ఒక మాట రాస్తూ అంటాడు, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడువు, వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. నడతను,
మనము చేసే కార్యములను, మన క్రియలను సమస్తమును దేవుడు చూస్తున్నాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నీ దృష్టి వేటి మీద కేంద్రీకరిస్తున్నావు? నీకు ఇచ్చిన సమయాన్ని జాగ్రత్తగా వాడుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి మార్గముల్లో జాగ్రత్తగా ముందుకు నడుచుకుంటూ సాగిపోదాం. ఆయన చిత్తము చేయటానికి ఎల్లప్పుడూ మన దృష్టిని కేంద్రీకరించుదాం. ఎందుకంటే ఆలోచన విషయంలో ప్రభువు గొప్పవాడు, క్రియలు జరిగించే విషయంలో దేవుడు గొప్పవాడు. వారి వారి ప్రవర్తనలను బట్టి, క్రియాఫలములను బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ ఆయన కన్నులారా చూస్తున్నాడన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 3 విషయాలు ధ్యానిద్దాం. మార్చుకోవలసిన విషయాలు మనం మార్చుకుందాం. సమయమును సద్వినియోగపరుచుకుని దేవుని స్వార్థను ప్రకటించడానికి, సాక్షులుగా జీవించడానికి, మన జీవితాల ద్వారా మహిమ కలగటానికి ప్రభు కొరకు ముందుకు సాగిపోదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, ఈ దినములలో ఎన్నో వినకూడని సంగతులు వింటూ ఉన్నాం. ఈ వాక్యము ముందే మాకు తెలియపరుస్తుంది. నిన్ను ఎరిగినటువంటి మేము, సత్యమును అనుసరించినటువంటి మేము, మా నడతలో, మా దృష్టిలో, నిశ్చిత్తము చేయుటలో, సమయమును సద్వినియోగపరచుటలో మేము ఎలా ఉండాలో తగిన వివేచన మీరు మాకు దయచేయండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన వారుగా నీలో నిలిచి ఫలించి అభివృద్ధి చెంది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండులాగా మీరు సహాయం చేసి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.